టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిఐడి కార్యాలయానికి వెళ్లారు. ఇసుక పాలసీ కేసులో సిఐడి అధికారులకు ఆయన షూరిటీ సమర్పించారు. ఇటీవల ఉచిత ఇసుకపై సిఐడి దాఖలు చేసినటువంటి కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం షూరిటీ సమర్పించారు చంద్రబాబు. నక్కా ఆనందబాబు, ధూళిపాళ చంద్రబాబుకు పూచీకత్తిచ్చారు. ఇక మాజీ ఎంపీ చింతామోహన్ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రానున్న ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. 130 అసెంబ్లీ, 20 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతోందని జోస్యం చెప్పారు చింతామోహన్. అలాగే కాంగ్రెస్ తరఫున తిరుపతి అసెంబ్లీ నుంచి చిరంజీవి పోటీ చేస్తే 50,000 మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానంటున్నారు. అంతేకాదు చిరంజీవి సీఎం అవడం ఖాయమని ఘంటాపదంగా చెప్పారు. పోటీకి దిగాలా వద్దా అనేది చిరంజీవి నిర్ణయం తీసుకోవాలని అన్నారు చింతామోహన్. కాకినాడ లోక్సభ నుంచి సీతారాం యేచూరి, నగర అసెంబ్లీ నుంచి నారాయణను పోటీ చేయమని కోరుతున్నానన్నారు చింతామోహన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. 175 సీట్లకు గాను దాదాపు 130 సీట్లు రావడం ఖాయం కాంగ్రెస్ పార్టీకి. 25 లోక్సభ స్థానాల్లో దాదాపు 20 సీట్లు రావడం ఖాయం. కారణం ఏంటి? ప్రజల్లో సడన్ గా మార్పు కనిపిస్తా ఉంది. చాలా రకాలు అడిగాను, ఏమి ఇంత మార్పు వచ్చింది అని అంటే వాళ్ళు స్పష్టంగా చెప్పుకొచ్చారు, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి అని. నేను అడిగాను వాళ్ళని, ఏమి ఈ ప్రభుత్వం ఏమి అని అంటే, మేము ఆశించింది దొరకలేదు, మేము అభివృద్ధి కాలేదు, మేము కోరుకున్నది ఇళ్ళు, మేము కోరుకున్నది మా బిడ్డలకు ఉద్యోగాలు, మేము కోరుకున్నది మరి తహసీల్దార్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ పోతే ఆదరణ, ఇది కోల్పోయాము 10 సంవత్సరాలుగా అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. సమయం కాపు ముఖ్యమంత్రి కావాలంటే ఇది చాలా 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 పవిత్రమైనటువంటి సమయం, దీన్ని వేస్ట్ చేయకూడదని తెలియజేస్తూ చిరంజీవి గారిని నేను తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయమని నేను ఆయన అడుగుతున్నాను మీ ద్వారా. తప్పకుండా ఆయన గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తే గెలవడం కనీసం 50,000 ఓట్లు తక్కువ లేకుండా నేను ఇక్కడుండి ఆయన తిరగాల్సిన పని కూడా లేదు. నామినేషన్ వేసి వెళ్ళిపోతే ఆయన గెలవడం ఖాయం. గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిని కూడా చేయడం ఖాయం అని నేను తెలియజేస్తున్నాను. చిరంజీవిని నేను ఆహ్వానిస్తున్నాను. సినిమాల్లో తిరుగుండొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఇది రాజకీయంగా చాలా ముఖ్యమైన సమయం. రాబోయేటువంటి నెల రోజుల్లో చిరంజీవి గారిని నేను హృదయపూర్వకంగా తల వంచి నేను తెలియజేస్తున్నాను. కాకినాడ లోక్సభ నుంచి సీతారాం యేచూరి గారిని పోటీ చేయమని మీ ద్వారా నేను అడుగుతున్నాను. మరి అంతేకాకుండా నారాయణ గారు, సిపిఐలో ఉన్న నారాయణని నగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయమని నేను అడుగుతున్నాను.